2016 అంటే బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది కోహ్లీ నామ సంవత్సరం. 30 days 30 బెస్ట్ ఇండియన్ మ్యాచెస్లో డే 22. మనం మాట్లాడుతుంది ద ఎపిక్ క్వార్టర్ ఫైనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 2016 T20 వరల్డ్ కప్. మ్యాచ్ వచ్చేసి మొహాలీలో. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 160 రన్స్ స్కోర్ చేస్తుంది. పైగా అందులో జాష్ హేజల్వుడ్, నైథన్ కుల్టర్నైల్, షేన్ వాట్సన్ అండ్ ద డేంజరస్ జేమ్స్ ఫాక్నర్ ఇలాంటి బౌలింగ్ లైనప్. దీనికి తోడు మన మెయిన్ బ్యాట్స్మెన్ అయిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్ అండ్ సురేష్ రైనా తొందరగా అవుట్ అవుతారు. ఒక స్టేజ్ లో స్కోర్ చూసుకుంటే 14 overs కి ఓన్లీ 90 runs అండ్ 4 wickets డౌన్. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే ఇంకో వైపు నాన్ స్ట్రైకర్ లో ఒకడున్నాడు, కోహ్లీ. అది మామూలు కోహ్లీ కాదు, 2016 కోహ్లీ. ఒకవైపు వికెట్స్ పడుతున్నా గానీ కోహ్లీకి ఒక మంచి బ్యాటింగ్ పార్ట్నర్ కావాలి. అండ్ ఎంఎస్ ధోని కేమ్ ఎట్ ద రైట్ టైం. ఇద్దరు కలిసి బౌండరీస్ మీదే ఫోకస్ కాకుండా సింగిల్స్ అండ్ డబుల్స్ మీద కూడా ఫోకస్ చేశారు. దే బోత్ ర్యాన్ లైక్ చీతాస్. మధ్యలో ఒక టుడి తీస్తుంటే విరాట్ కోహ్లీ 30 km/h మార్క్ ని టచ్ చేశాడు. అంటే ఒక ఒలింపిక్ అథ్లీట్ లెవెల్, అది కూడా ప్యాడ్స్ అండ్ క్రికెటింగ్ గేర్ వేసుకొని. ఇంకా లాస్ట్ 3 overs కి 39 runs నీడెడ్ ఉంటాయి. అండ్ జేమ్స్ ఫాక్నర్ లాంటి డెడ్లీ బౌలర్. అలాంటి బౌలర్ పర్ఫెక్ట్ గా యార్కర్స్ వేస్తున్నా గానీ ఒకే ఓవర్ లో 15+ runs తీసుకొస్తాడు. అండ్ చేజ్ ని ఈజీగా ఫినిష్ చేస్తాడు కోహ్లీ ఒక్కడే. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 51 balls లో 82 runs స్కోర్ చేశాడు. అండ్ 10 years అయినా ఇప్పటికీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ చేస్ ఇన్ క్రికెట్ వరల్డ్ కప్. మీకు ఈ మ్యాచ్ గుర్తుందా? ఒకవేళ గుర్తుంటే ఆ మెమరీస్ అన్ని కింద కామెంట్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ఫాలో.